శ్రీ గురు సర్వకారణభూతాశక్తి జూన్ 7 శనివారము రామలక్ష్మణ ద్వాదశి. దీన్నే చంపక ద్వాదశి అని చెప్పి పిలుస్తారు. ఏకాదశ్యాం సౌవర్ణ రామలక్ష్మణౌ సంపూజ్య ద్వాదశమ్యాం బ్రాహ్మణాయ దద్యాత్. ఈ శ్లోకం ఎక్కడ ఉందట? వరాహ పురాణంలో ఉందట. ఎలా అట? జ్యేష్ఠమాసేప సంకల్ప్య విధీనాన్ నరః అర్చయేత్ పరమం దేవం పుష్పైర్ నానావిధైః శుభైః స్వగ్రస్తయుగ సంచన్నౌ సౌవర్ణ రామలక్ష్మణః అర్చయత్వా విధానేన ప్రభాతే బ్రాహ్మణాయతౌ దాతవ్యా మనసా కామమితాహం పురుషేణతో తస్మాద్ ఏవ ద్వాదశ్య రామలక్ష్మణ ద్వాదశీతి సంజ్ఞా స్యాత్. జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు బంగారముతో రామలక్ష్మణ విగ్రహములను తయారు చేయించి పూజించి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానం చేయవలనని చెప్పేసి వరాహ పురాణం చెబుతున్నదట. అయితే కనుకనే ఆ ద్వాదశిని జ్యేష్ఠశుద్ధ ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అని చెప్పేసి అంటారు. ఈ రోజును రామలక్ష్మణుని పూజిస్తే రామలక్ష్మణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉత్కల రాష్ట్రము మొదలైన కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా చంపక ద్వాదశి అని పేరిట జగన్నాథునకు సంపెంగలు మొదలైన అనేక పుష్పములతో విశేష అర్చనాదులు చేస్తారు. కనుక ఏ ప్రాంతంలో వారైనా సంపెంగ పూలు మొదలైన వాటితో విష్ణుమూర్తిని ఆరాధన చెయ్యాలి. అలాగే షణ్మత స్థాపనాచార్యులైనటువంటి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కైలాసాగమనం చేసినటువంటి రోజు కూడా ఇదే కావడం వల్ల ఆ జగద్గురువుని మనం స్మరణ చేసుకోవడం వల్ల ఆ జగద్గురువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అంచేత రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం మారుహ్య కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో బంగారం మనకు కాస్త నిజంగా అటువంటి విగ్రహాన్ని తయారు చేయించి దానం చేయలేం కాబట్టి బంగారము వంటి పుష్పములు సంపెంగ పుష్పములతో స్వామివారి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషమైనటువంటిది. బంగారు పుష్పములతో సమానమైనటువంటివి సంపెంగ పూలు. అంచేత ఆ సంపెంగ పూలతో స్వామివారి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకి ఈ జ్యేష్ఠమాసంలో స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జై శ్రీ